అలాగే నా ప్రేమను చంపుకొని పార్వతి పేరు చెప్పకపోతే పెళ్లి రోజు రానే వస్తుంది. నా ఇంటి పెద్ద కొడుల్ని తీసుకురాలేనని అమ్మ చచ్చిపోతుంది. ఏం చేసినా ప్రాణాలు బలవుతాయమ్మా. ఇది అన్యాయం, ఇది అన్యాయం. పెద్దబాబు గారు, అమ్మోరు తల్లి కాడా మీ ఆవదని ఏంటో చెప్పుకుంటున్నారు పెద్దబాబు గారు. చెప్పుకోండి, ఆ అమ్మ మీ కోరిక నెరవేరుతాది. ఏం కోరుకుంటున్నాను నీకు తెలుసా పార్వతి? చెప్పకండి పెద్దబాబు గారు, అది ఏదైనా సరే జరిగి తీరాలంతే. అమ్మోరు తల్లికి నాన్న కూడా మొక్కుంటాను. నువ్వు చాలా అమాయకురాలివి పార్వతి. చెప్పిన అర్థం చేసుకోలేవు. అలాంటప్పుడు మనసులో ఉన్నదేంటో నీకెలా అర్థమవుతుంది? నన్ను అమాయకురాలు అనుకుంటున్నారు కానీ నాన్న చేసింది కరెక్ట్ పెద్దబాబు గారు. మీరు దయ చూపి నా పేరు కనుక చెప్పి నన్ను విజేతం చేసుంటే అన్యాయమే జరిగేది. అమ్మగారు ఇట్టినవి మామూలు పోటీలు కాదు. అందులో నెగ్గినలతో మీ పెళ్లి సరిపెత్తానన్నారు. అమ్మో, నా పేరు కనుక మీరు చెప్పుంటే ఇంకేమైనా ఉండేదా పెద్దబాబు గారు? నా పేరు కొట్టేసి నా జాతకం కాగితం తీసేసి సన మంచి పని చేసినారు. పార్వతి, నిన్ను నేను ప్రేమిస్తున్నానని నీకెలా చెప్పను? చెప్తే నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో ఏంటో తెలీదు. అమ్మా, మా పెద్దబాబు గారి మనసులో ఉన్న అమ్మాయి గారిని అమ్మగారి కళ్ళ ముందు తీసుకురా. అదొక్క పని చేసి పుణ్యం కట్టుకో తల్లి. నాన్న కూడా ముడుపు కడతాను. పార్వతి, పెద్దబాబు గారు, ఫంక్షన్లో నువ్వు చెప్పినట్టు నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావా? మీరు చెప్పినట్టు ఎప్పుడు వింటా పెద్దబాబు గారు. ఏమైనా కానీ నా ప్రాణమైన పోని ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పేస్తాను. ఒకవేళ అమ్మ తట్టుకోలేకపోతే మళ్ళీ అమ్మ బడిలోనే మరణిస్తాను. పెద్దబాబు గారు, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.